Hello everyone, welcome to Complete Minds and welcome to the Hindu editor analysis session, which will help you to learn vocabulary, grammar and context. And this session will also help you to get good marks in English subject for various competitive examinations. First, we'll start with vocabulary. In every editorial session, I always tell you one thing. Vocabulary plays a major role in answering some of the English examination sections such as synonyms, antonyms, fillers, close test, word usage, and reading comprehension. To answer these sections, you must have command over vocabulary. If you are good at vocabulary, you can easily answer these sections. And the vocabulary which we are taking from the editorial are very useful in answering these sections. So what you have to do is keep a notebook and take down the notes from the video and do revise them regularly and watch the editorial sessions regularly so that you can and also you can improve contextual understanding. Let's begin the session. Look at the first word. First word చూడండి. Nudge. Nudge అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి వర్బ్ ఫామ్ అంటాము. నడ్జ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? వర్బ్. వర్బ్ అంటే ఏం తెలియజేస్తుంది? యాక్షన్ తెలియజేస్తుంది. సో నడ్జ్ మీనింగ్ ఏంటంటే ఎంకరేజ్ చేయడము. టు ఎంకరేజ్ చేయడం అనమాట. టు ఎంకరేజ్ టు టేక్ ఏ స్పెసిఫిక్ యాక్షన్ ఆర్ మేక్ ఎ డెసిషన్. సో ఎంకరేజ్ చేయడం అనే మీనింగ్ గుర్తుపెట్టుకోండి. సో టు ఎంకరేజ్ దెమ్ టు టేక్ ఏ స్పెసిఫిక్ యాక్షన్ ఆర్ మేక్ ఎ డెసిషన్ అనమాట. అంటే డెసిషన్ తీసుకోవడానికి అంటే ఒక పర్టికులర్ యాక్షన్ తీసుకోవడానికి ఎంకరేజ్ చేయడాన్ని మనం నడ్జ్ అంటాము. సినోనిమ్ చూడండి. అర్జ్, జాజిల్, పర్సువేడ్ కన్విన్స్, ఎంకరేజ్, హింట్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎంకరేజ్ చేయడం అనమాట నడ్జ్ అనేది. అండ్ అపోజిట్ వర్డ్స్ చూడండి. యాంటోనిమ్స్ ఇగ్నోర్, నెగ్లెక్ట్, డిస్వేడ్, డిటర్. డిటర్ అంటే డిస్కరేజ్ చేయడము. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చూడండి. దిస్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద ఎడిటోరియల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నడ్జ్ అంటే టు ఎంకరేజ్ దెమ్ టు టేక్ ఎ స్పెసిఫిక్ యాక్షన్ ఆర్ టు మేక్ ఎ డెసిషన్ అనమాట. ఎంకరేజ్ చేయడము. ఎగ్జాంపుల్ చూడండి. హర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్, తన యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ అనేది ఏదైతే ఉందో వుడ్ బి టు హెల్ప్ నడ్జ్ అంటే ఎంకరేజ్ చేయడము అంటున్నాడు. హర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ వుడ్ బి టు హెల్ప్ నడ్జ్ అంటే ఎంకరేజ్ చేయడం. ఏం ఎంకరేజ్ చేయడం అంటే థాయిలాండ్స్ స్లగ్గీష్ ఎకానమీ బ్యాక్ ఇన్ టు షేప్. అంటే స్లగ్గీష్ అంటే ఏంటి? ఇన్స్టేబుల్గా ఉన్నటువంటిది. అంటే తన యొక్క మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటి అంటే థాయిలాండ్ యొక్క ఎకానమీ ఏదైతే ఇన్స్టేబుల్గా ఉందో దాన్ని మళ్ళీ బ్యాక్ టు షేప్ తీసుకురావడం అనేది ఆమె యొక్క మెయిన్ టాస్క్ అని చెప్తున్నాడు. అంటే హర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ వుడ్ బి టు హెల్ప్ ఏంటి? ఏం హెల్ప్ చేయడం అంటే హెల్ప్ ఎంకరేజ్ థాయిలాండ్ స్లగ్గీష్ ఎకానమీ బ్యాక్ ఇన్ టు షేప్ అని చెప్తున్నాడు. అంటే థాయిలాండ్ ఎకానమీ యొక్క అంటే స్లగ్గీష్ అంటే నాట్ మూవింగ్, ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి ఏదైతే ఎకానమీ ఉందో దాన్ని మళ్ళీ మళ్ళీ గ్రో అయ్యేలా చేయడం అనే టాస్క్ ఏదైతే ఉందో ఆమె యొక్క ఇంపార్టెంట్ టాస్క్ అని చెప్తున్నాడు. క్లియరా? మరి ఇంపార్టెంట్ టాస్క్ వుడ్ బి టు హెల్ప్ నడ్జ్ థాయిలాండ్ స్లగ్గీష్ ఎకానమీ బ్యాక్ ఇన్ టు షేప్ అని చెప్తున్నాడు. సో నడ్జ్ అంటే ఇక్కడ ఏంటి మీన్? ఎంకరేజ్. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ స్లగ్గీష్ ఎకానమీ ఏదైతే ఆగిపోయిన ఎకానమీ మళ్ళీ గ్రో అయ్యేలా చేయడమే ఆమె యొక్క మెయిన్ టాస్క్ అని చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ ఇంపెరిల్. ఇంపెరిల్ వర్బ్ ఫామ్, ఇటు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి మనకి దీన్ని వర్బ్ ఫామ్ అంటాము. ఇంపెరిల్ అంటే టు పుట్ సంథింగ్ ఎట్ అ రిస్క్ ఆర్ ఇన్ డేంజర్. రిస్క్లో పడేయడం అనమాట. ఇంపెరిల్ అంటే రిస్క్లో పడేయడం. టు పుట్ సంథింగ్ ఎట్ రిస్క్ ఆర్ ఇన్ డేంజర్. సినోనిమ్స్ చూడండి. ఎండేంజర్, జెపర్డైజ్ అండ్ థ్రెటన్. గుర్తుపెట్టుకోండి. అంటే రిస్క్లో పడేయడము, థ్రెటన్ చేయడము అన్నమాట. సో ఇంపెరిల్ అంటే ఇక్కడ ఏంటి? థ్రెటన్. గుర్తుపెట్టుకోండి. టు పుట్ సంథింగ్ ఎట్ రిస్క్ ఆర్ ఇన్ డేంజర్. అపోజిట్ వర్డ్స్ ఏంటి? యాంటోనిమ్స్ అంటే ప్రొటెక్ట్ చేయడము, సేఫ్ గార్డ్ చేయడము, సెక్యూర్ చేయడము. ఎగ్జాంపుల్ చూడండి. ద రీసెంట్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అంటే రీసెంట్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఏదైతే ఉందో హ్యాస్ ఇంపెరిల్డ్ ద కంట్రీస్ ఎకానమిక్ రికవరీ. అంటే రీసెంట్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఏది ఉందో కంట్రీ యొక్క ఎకానమిక్ రికవరీని రిస్క్లో పడేస్తుందని చెప్తున్నాడు. ఇంపెరిల్డ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? పుట్ సంథింగ్ ఎట్ రిస్క్. సో ద రీసెంట్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ పుట్ ద కంట్రీస్ ఎకానమీ రికవరీ ఎట్ రిస్క్ అని చెప్తున్నాడు. ఇంపెరిల్ మీనింగ్ ఓకేనా? To put something at risk and danger. So the recent political instability has imperiled the country's economic recovery. ఈ రికవరీని రిస్క్లో పెట్టిందంట. నెక్స్ట్
ఓవర్సీ. ఓవర్సీ పార్ట్స్ స్విచ్ వచ్చేసి మనకు వర్బ్ ఫామ్ ఇది. ఓవర్సీ అంటే టు వాచ్ ఓవర్ ఆర్ మేనేజ్ సంథింగ్ టు మేక్ షూర్ ఇట్ ఈస్ డన్ కరెక్ట్లీ. అంటే పర్ఫెక్ట్గా చెక్ చేయడం, అబ్జర్వ్ చేయడము, పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేయడము అన్నమాట. అంటే టు వాచ్ ఓవర్ ఆర్ మేనేజ్ సంథింగ్ టు మేక్ షూర్ ఇట్ ఈస్ డన్ కరెక్ట్లీ. అంటే పర్ఫెక్ట్గా చూడము, క్లియర్గా అబ్జర్వ్ చేయడము, పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేయడం అని గుర్తుపెట్టుకోండి ఓవర్సీ అంటే. సో సినోనిమ్స్ చూడండి, సూపర్వైజ్ చేయడము, మేనేజ్, మానిటర్ చేయడము, డైరెక్ట్ అండ్ అడ్మినిస్ట్రేట్ చేయడము. అంటే థింగ్స్ అనేవి కరెక్ట్గా పోతున్నాయా లేదా అని చెక్ చేయడం అంటాం కదా, అబ్జర్వ్ చేయడం అనమాట, సూపర్వైజ్ చేయడం అనమాట ఓవర్సీ అంటే. అండ్ అపోజిట్ వర్డ్స్ ఏంటంటే ఇగ్నోర్, నెగ్లెక్ట్, ఓవర్లుక్, మిస్మేనేజ్. ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఇస్ డైరెక్ట్లీ టేకెన్ ఫ్రమ్ ద ఎడిటోరియల్. The cabinet minister had been convicted for attempting to bribe a judge. ఎవరతనంటే ఓవర్సీయింగ్ మిస్టర్ థక్సిన్స్ కరప్షన్ కేసెస్. ఇప్పుడు ఇక్కడ క్యాబినెట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో హ్యాడ్ బీన్ కన్విక్టెడ్ అంటే కన్విక్ట్ చేయబడ్డాడు. ఓకే, కన్విక్ట్ చేయబడ్డాడు. ఎందుకు? ఫర్ అటెంప్టింగ్ టు బ్రైబ్ ఏ జడ్జ్, జడ్జికి లంచం వేయడానికి ట్రై చేశాడు అనమాట, అందుకే అతను కన్విక్ట్ అయ్యాడు. సో ద క్యాబినెట్ మినిస్టర్ హ్యాడ్ బీన్ కన్విక్ట్ అయ్యాడు. ఎందుకు? ఫర్ అటెంప్టింగ్ టు బ్రైబ్ ఏ జడ్జ్, జడ్జికి లంచం ఇద్దామని ట్రై చేశాడు అనమాట, దానికే కన్విక్ట్ అయ్యాడు అని చెప్తాను. ఏ జడ్జి అతను అంటే ద జడ్జ్ హూ అంటే ఎవరు? ఓవర్సీయింగ్ మిస్టర్ థక్సిన్స్ కరప్షన్ కేసెస్. ఈ థక్సిన్ యొక్క కరప్షన్కి మిస్టర్ థక్సిన్ ఎవరు? ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ థాయిలాండ్. అతని యొక్క కరప్షన్ కేసెస్ని ఎవరైతే డీల్ చేస్తున్నారో అతనికి క్యాబినెట్ మినిస్టర్ లంచం ఇవ్వడానికి ట్రై చేశాడు, అందుకే ఇతన్ని కన్విక్ట్ చేశారు అనమాట. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓవర్సీయింగ్ అంటే సూపర్వైజ్ చేయడం అనమాట. ఎవరి జడ్జ్? ద జడ్జ్ ఓవర్సీయింగ్ మిస్టర్ థక్సిన్స్ కరప్షన్ కేసెస్. నెక్స్ట్ బ్లీక్. బ్లీక్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ ఫామ్. అడ్జెక్టివ్ అంటే ఏం చేస్తుంది? ఇట్ మాడిఫైస్ ద నౌన్. అడ్జెక్టివ్ ఆల్వేస్ మాడిఫైస్ ద నౌన్. సో నౌన్ని మాడిఫై చేస్తుంది అనమాట. సో బ్లీక్ అంటే ఏంటి అంటే సంథింగ్ దట్ ఈస్ వెరీ డిప్రెసింగ్ వితౌట్ హోప్ అనమాట. అంటే ఎంటీ అనే మీనింగ్ వస్తుంది. బ్లీక్ అంటే ఎంటీ అనే మీనింగ్ వస్తుంది, వితౌట్ హోప్ అనమాట. డెజర్ట్. సో సంథింగ్ దట్ ఈస్ డిప్రెసింగ్ ఆర్ వితౌట్ హోప్, హోప్లెస్ అనమాట. సినోనిమ్స్ చూడండి, డ్రేరీ, డిస్మాల్, గ్లూమీ అండ్ డెసలేట్ అండ్ గ్రిమ్. అపోజిట్ వర్డ్స్ చూడండి యాంటోనిమ్స్, బ్రైట్, ఆప్టిమిస్టిక్ అంటే హోప్ఫుల్, ప్రామిసింగ్, చీర్ఫుల్. ఓకేనా, హోప్ఫుల్. ఇవి అపోజిట్ వర్డ్స్ యాంటోనిమ్స్. ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఈజ్ ఆల్సో టేకెన్ ఫ్రమ్ ద ఎడిటోరియల్. సో మిస్ పెయింటాంగ్ టర్న్స్. ఈమె ఎవరు అంటే రీసెంట్గా మనం ఎన్నికైనటువంటి ప్రైమ్ మినిస్టర్, థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో ఆమె గురించి మాట్లాడుతున్నాడు. మిస్ పెయింటాంగ్ థాన్స్ ఆమె యొక్క నేమ్. పెయింటాంగ్ థాంగ్స్ ఛాన్సెస్, ఇదంతా కూడా సబ్జెక్ట్. ఛాన్సెస్ గురించి మాట్లాడుతున్నాడు, ఆమె యొక్క ఛాన్సెస్. మిస్ పెయింటాంగ్ థాన్స్ ఛాన్సెస్ of a chances of a smooth term in office and making radical changes to the system seem bleak అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఇప్పుడు థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఈమె, ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న ప్రైమ్ మినిస్టర్. సో ఈమె యొక్క యాక్షన్స్ గురించి ఛాన్సెస్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే మిస్ పెయింటాంగ్ థాంగ్స్ ఛాన్సెస్, ఆమె యొక్క ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి వర్బ్. ఇక్కడ ఇది వర్బ్ V1 ఫామ్. సీమ్ బ్లీక్ అని చెప్తున్నాడు, అంటే హోప్లెస్గా కనబడుతున్నాయి, అంటే ఎంటీగా కనబడుతున్నాయి చెప్తున్నాడు. ఆమె ఏం ఛాన్సెస్ అవి? ఆమె యొక్క ఛాన్సెస్ ఆఫ్ ఎ స్మూత్ టర్మ్ ఇన్ ఆఫీస్ అండ్ మేకింగ్ రాడికల్ చేంజెస్ టు ద సిస్టమ్. రాడికల్ చేంజెస్ చేద్దామని సిస్టమ్కి ఏదైతే ఈమె యొక్క ఛాన్సెస్ ఉన్నాయో అవి ఎలా కనబడుతున్నాయి అంటే సీమ్ హోప్లెస్ అని కనబడుతున్నాయి అని చెప్తున్నాడు. అంటే మిస్ పెయింటాంగ్ థాన్స్ ఛాన్సెస్ సీమ్ బ్లీక్ అని చెప్తున్నాడు. పెయింటాంగ్ థాన్ ఆమె నేమ్. ఓకే, డిక్షనరీలో కూడా మీరు అంటే మీరు ట్రై చేయండి, నేమ్ కూడా. మిస్ ఈమె యొక్క ఛాన్సెస్ అనేవి ఎలా కనబడుతున్నాయి అంటే సేమ్ బ్లీక్ అనమాట. బ్లీక్ అంటే ఏంటి? ఇక్కడ సంథింగ్ దట్ ఈస్ వెరీ డిప్రెసింగ్ ఆర్ వితౌట్ హోప్. నెక్స్ట్ ఎంబాటిల్డ్. ద వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఈడీతో ఎండ్ అయ్యేవి. ద వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఈడీ, వీటిని మనము వర్బ్స్గా యూజ్ చేయొచ్చు అండ్ అడ్జెక్టివ్గా యూజ్ చేయొచ్చు. ద వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఈడీ, వీటిని మనం వర్బ్స్గా యూజ్ చేయొచ్చు, అడ్జెక్టివ్ యూజ్ చేయొచ్చు. వర్బ్గా అంటే మనకు V2 ఫామ్ వస్తుంది, V3 ఫామ్ వస్తుంది. వర్బ్లో మనకు V2, V3 ఫామ్ వస్తుందని వాటిని రెగ్యులర్ వర్బ్స్ అంటారు. కాల్, కాల్డ్, కాలింగ్, వర్క్, వర్క్డ్, వర్కింగ్.
ప్లేడ్ ప్లేయింగ్ ఇలా V2 V3 ఫార్మ్స్ మనం ఈడి అంటాము. అండ్ వీటిని మన అడ్జెక్టివ్ లా కూడా యూజ్ చేయొచ్చు. అంటే V3 ఫామ్ని ఎస్పెషల్లీ V3 ఫామ్ని మనం అడ్జెక్టివ్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అంటే పాస్ట్ పార్టిసిపల్ అడ్జెక్టివ్గా యూజ్ చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ మనకి ఎంబాటిల్డ్ అంటే వర్బ్, ఎంబాటిల్డ్ అనేది ఇక్కడ మనకి అడ్జెక్టివ్ కింద ఈ కాంటెక్స్లో అడ్జెక్టివ్ కింద తీసుకోవడం జరిగింది. సో ఎంబాటిల్డ్ అనేది నౌన్ని మాడిఫై చేస్తుంది అనమాట అది. సో ఎంబాటిల్డ్ అంటే ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్ ఫేసింగ్ సీరియస్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ డిఫికల్టీస్ ఆర్ ఛాలెంజెస్. అంటే ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్ ఫేసింగ్ సమ్ డిఫికల్ట్ ఛాలెంజెస్ అనమాట. డిఫికల్ట్ కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయడం అనమాట. దీన్ని మనం ఎంబాటిల్డ్ అంటాం. చూడండి మళ్ళీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్ ఫేసింగ్ సీరియస్ కాన్ఫ్లిక్ట్, డిఫికల్టీస్ ఆర్ ఛాలెంజెస్. ఎగ్జాంపుల్ చూడండి, ద ఎంబాటిల్డ్ CEO అంటే ఎవరు? వన్ హూ ఈస్ ఫేసింగ్ ఛాలెంజెస్, వన్ హూ ఈస్ ఫేసింగ్ డిఫికల్టీస్ అనమాట. CEO ఎవరు? వన్ హూ ఈస్ ఫేసింగ్ డిఫికల్టీస్ అనమాట. ద ఎంబాటిల్డ్ CEO ఇక్కడ అంతా కూడా మనకి నౌన్ ఫ్రేజ్ అంటాము. CEO అనేది ఇక్కడ నౌన్ అండ్ ఎంబాటిల్డ్ అనేది అడ్జెక్టివ్ అండ్ ఇట్ ఈస్ మాడిఫైయింగ్ ద నౌన్ దట్ ఈస్ CEO. ఎటువంటి CEO అంటే వన్ హూ ఈస్ ఫేసింగ్ డిఫికల్టీస్ అనమాట. ఎంబాటిల్డ్ CEO ఎంత కలిపి నౌన్ ఫ్రేజ్ అంటాం. ఇదంతా కూడా సబ్జెక్ట్ అనమాట. వర్బ్ ఏంటంటే ఇక్కడ వీటి ఫామ్ ఇది, అంటే అతను ఫేస్ చేశాడు అనమాట. ఎంబాటిల్డ్ CEO ఫేస్డ్, ఏం ఫేస్ చేశాడు అంటే ఏం ఫేస్ చేశాడు? ఇంటెన్స్ క్రిటిసిజంని ఫేస్ చేశాడు ఫ్రమ్ బోత్ ద మీడియా అండ్ షేర్ హోల్డర్స్ నుంచి క్రిటిసిజంని ఫేస్ చేశాడు. ఎందుకు? ఓవర్ కంపెనీస్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్, కంపెనీ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ పైన తను క్రిటిసిజం ఫేస్ చేశాడు అనమాట. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంబాటిల్డ్ అంటే వన్ హూ ఈస్ ఫేసింగ్ డిఫికల్టీస్ అండ్ ఛాలెంజెస్. నెక్స్ట్ ఎగ్జైల్ అనేది మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వర్బ్గా యూజ్ చేయొచ్చు, నౌన్గా యూజ్ చేయొచ్చు. వర్బ్ అంటే ఏంటి? డినోట్స్ యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్. నౌన్ అంటే ఏం తెలియదు? నేమ్స్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ సెంటెన్స్. మరి ఈ కాంటెక్స్ట్లో మనకి వర్బ్గా యూజ్ చేయడం జరిగింది. అండ్ చూడండి, అంటే బలవంతంగా దేశం నుంచి పంపించడం, మనం బహిష్కరణ చేయడం అంటాం కదా తెలుగులో, బహిష్కరించడం అంటాం కదా అదనమాట. అంటే ఎగ్జైల్ అంటే బీయింగ్ ఫోర్స్డ్ టు లీవ్ వన్స్ హోమ్ కంట్రీ ఆర్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అఫెన్ యాజ్ ఎ పనిష్మెంట్ ఆర్ డ్యూ టు పొలిటికల్ రీజన్స్ ఆర్ లివింగ్ అవే ఫ్రమ్ ఇట్. అంటే బహిష్కరణ చేయడం, దేశం నుంచి బహిష్కరణ చేయడం అనమాట, వేరే దేశంకి వెళ్ళేలా చేయడం అనమాట. సో ఎగ్జైల్ అంటే ఏంటి? సో ఏంటి? బీయింగ్ ఫోర్స్డ్ టు లీవ్ వన్స్ హోమ్ కంట్రీ ఆర్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ యాజ్ ఎ పనిష్మెంట్. గుర్తుపెట్టుకోండి, యాజ్ పనిష్మెంట్. ఎగ్జాంపుల్ అండి, ఆఫ్టర్ ద కూప్ అంటే ఏంటి? సీజర్ ఆఫ్ పవర్. ద కూప్ అంటే ఇక్కడ ఏంటి? సీజర్ ఆఫ్ పవర్. ఓకేనా. పవర్ పోయిన తర్వాత, పవర్ బలవంతంగా లాక్కున్న తర్వాత అనమాట. అంటే ద సీజర్ ఆఫ్ పవర్ గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ ద కూప్ ద ఫార్మర్ లీడర్, ఇది రీసెంట్గా మనం బంగ్లాదేశ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గురించి విన్నాం కదా. బలవంతంగా అంటే ఫోర్స్ఫుల్గా, అంటే ఆమె యొక్క మిలిటరీ వాళ్ళు, అంటే దట్ మీన్స్ ఫోర్స్ఫుల్గా ద సీజర్ ఆఫ్ పవర్ అనమాట. ద కూప్ అంటే ద సీజర్ ఆఫ్ పవర్. సో ఆఫ్టర్ ద కూప్ ద ఫార్మర్ లీడర్, ఫార్మర్ అంటే మాజీ లీడర్, లీవ్డ్ ఇన్ ఎగ్జైల్. ఎగ్జైల్ అంటే ఇక్కడ నౌను. ఎప్పుడైనా మనకు ప్రీపోజిషన్ తర్వాత మనకు వచ్చేది నౌనే, గుర్తుపెట్టుకోండి. లీవ్డ్ ఇన్ ఎగ్జైల్ ఇన్ ఏ ఫారెన్ కంట్రీ టు అవాయిడ్ అరెస్ట్. సో అతని యొక్క పవర్ పోయినాక, గవర్నమెంట్ ఊస్ట్ అయిన తర్వాత అతని ఫారెన్ కంట్రీలో నివసించాడు. ఎందుకు? అరెస్ట్ అవాయిడ్ చేయడానికి అని చెప్తున్నాడు. సో ఆఫ్టర్ ద కూప్ ఫార్మర్ లీడర్ లీవ్డ్ ఇన్ ఎగ్జైల్ ఇన్ ఏ ఫారెన్ కంట్రీ టు అవాయిడ్ అరెస్ట్ అన్నాడు. ఎగ్జైల్ అంటే ఏంటి? బీయింగ్ ఫోర్స్డ్ టు లీవ్ వన్స్ హోమ్ కంట్రీ ఆర్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్. అంటే దూరంగా నివసించడం, కంట్రీని వదిలేసి. నెక్స్ట్ కాస్ట్ ఏ షాడో. కాస్ట్ ఏ షాడో అనేది మనకి ఇది ఇడియం. ఇడియం అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ and it cannot give literal meaning. It cannot give literal meaning from the individual words. Individual words నుంచి లిటరల్ మీనింగ్ ఇవ్వదు. ఇట్ గివ్స్ ఫిగరేటివ్ మీనింగ్ అనమాట. అంటే కాస్ట్ ఏ షాడో అనేది మీనింగ్ ఏంటంటే టు స్పాయిల్ ఏ గుడ్ సిచ్యువేషన్ విత్ సంథింగ్ అన్ప్లెజెంట్ అనమాట. ఆల్రెడీ మంచిగా ఉన్న సిచ్యువేషన్ని స్పాయిల్ చేయడాన్ని మనం ఏమంటాం? కాస్ట్ షాడో అంటాం. సో ఎగ్జాంపుల్ ఉండి డైరెక్ట్ టేకెన్ ఫ్రమ్ దిస్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద ఎడిటోరియల్. అండ్ థాయిలాండ్ యొక్క క్రైసిస్ హ్యాస్ కాస్ట్. మన కాస్ట్ అనేది ఇది V1 ఫామ్, ఇదే. వీటిని V2 కూడా సేమ్ ఉంటుంది. కాస్టెడ్ అనొద్దు, కాస్ట్ V1 V2 V3 మూడు సేమే ఉంటాయి. ఎప్పుడైనా మనకి హ్యావ్ కానీ హ్యాస్ కానీ వచ్చినప్పుడు అక్కడ V3 ఫామ్ యూజ్ చేయాలి.
అంటే ఇది కాస్ట్ అనమాట, అంటే రీసెంట్గా జరిగింది అనమాట. సో వి యూజ్ V3 ఫార్మ్ ఆఫ్టర్ హ్యావ్ అండ్ హ్యాస్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, రీసెంట్గా జరిగింది అన్నమాట. ఇక్కడ థాయిలాండ్ క్రైసిస్ హ్యాస్ కాస్ట్ అంటే జరిగింది అని చెప్తున్నాడు, ఇక్కడ జరిగింది అని చెప్తున్నాడు. చూద్దామా సరే. ద థాయిలాండ్స్ క్రైసిస్ హ్యాస్ కాస్ట్ అనదర్ షాడో ఓవర్ ప్లాన్స్. అంటే థాయిలాండ్ యొక్క క్రైసిస్ అనేవి ఓకే కాస్ట్ అనదర్ షాడో ఓవర్ ప్లాన్స్ అంటే ఈ ప్లాన్స్ని ఆల్రెడీ అనుకున్న ప్లాన్స్ని డ్యామేజ్ చేశాయి, స్పాయిల్ చేశాయి అని చెప్తున్నాడు. అంటే థాయిలాండ్ యొక్క క్రైసిస్ అనేవి వారి యొక్క ప్లాన్స్ని డ్యామేజ్ చేశాయని చెప్తున్నాడు, అంటే స్పాయిల్ చేశాయని, అనుకున్న ప్లాన్స్ని స్పాయిల్ చేశాయని చెప్తున్నాడు. థాయిలాండ్స్ క్రైసిస్ హ్యాస్ కాస్ట్ అనదర్ షాడో ఓవర్ ప్లాన్స్ అని చెప్తున్నాడు. మీ కాంటెక్స్ట్ అర్థమైనప్పుడు ఇది క్లియర్ అర్థమవుతుంది. నెక్స్ట్ షాక్ అబ్జర్వర్, షాక్ అబ్జర్వర్స్. షాక్ అబ్జర్వర్స్ ఆన్ అంటే షాక్ అబ్జర్వర్స్ ఆన్ అంటే ఇది కూడా ఇడియమే, అంటే టు స్టే ప్రిపేర్డ్ ఆర్ టు స్టే రెసిలియంట్, స్ట్రాంగ్గా ఉండడం, ప్రిపేర్గా ఉండడం. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు హ్యాండిల్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఛాలెంజెస్. ఇప్పుడు ఆల్రెడీ బంగ్లాదేశ్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అండ్ శ్రీలంకలో కూడా ఇన్స్టెబిలిటీ ఉంది, అండ్ ఇప్పుడు రీసెంట్గా మన థాయిలాండ్లో కూడా ఇలాంటి ఇన్స్టెబిలిటీ ఉంది. ఇవన్నీ చూస్తుంటే అవన్నీ కూడా నైబర్హుడ్ కంట్రీస్ కదా. అప్పుడు మన ఇండియా ప్రిపేర్డ్గా ఉండాలి, అంటే ఇండియా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. ఇవన్నీ ఇలా అవుతున్నాయి, మన చుట్టూ ఉన్న నైబరింగ్ కంట్రీస్కి ఇలా అవుతుంది, అంటే మనం కూడా చాలా ప్రిపేర్గా ఉండాలని చెప్తున్నాడు. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షాక్ అబ్జర్వర్స్ అంటే, అబ్జర్వర్స్ ఆన్ అంటే ఇడియం ఇది, టు స్టే ప్రిపేర్డ్ అండ్ రెసిలియంట్ అండ్ బీ స్ట్రాంగ్ అనమాట, ఇన్ ఆర్డర్ టు face challenges, problems. Example only, this is taken from the editorial directly. ఇక్కడ ఏమనంటే న్యూ ఢిల్లీ అంటే ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఇట్ refers to India. న్యూ ఢిల్లీ మస్ట్ కీప్ ఇట్స్ షాక్ అబ్జర్వర్స్ ఆన్ టు డీల్ విత్ అదర్ సర్ప్రైజ్ క్రైసిస్ అండ్ సీమింగ్లీ క్రానిక్ ఇన్స్టెబిలిటీ ఇన్ ద నైబర్హుడ్. ఇక్కడ ఏమన్నాడు, న్యూఢిల్లీ చాలా ప్రిపేర్డ్గా ఉండాలి, అంటే ఇండియా షుడ్ ప్రిపేర్డ్గా ఉండాలి. ఎందుకంటే నైబరింగ్ కంట్రీస్లో వచ్చే ఈ ఇన్స్టెబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చే తీవ్రతను మనం తట్టుకోవడానికి ఇండియా ప్రిపేర్డ్గా ఉండాలని చెప్తున్నాడు. న్యూఢిల్లీ మస్ట్ కీప్ ఇట్స్ షాక్ అబ్జర్వర్స్ ఆన్ అంటే బీ ప్రిపేర్డ్. ఎందుకు? టు డీల్ విత్ అదర్ సర్ప్రైజ్ క్రైసిస్. సిమింగ్లీ ఎక్కడ క్రానిక్ అంటే టైమింగ్లీ అనమాట, ఒక ఆర్డర్లో వెళ్ళే అనమాట. క్రానిక్ అంటే టైం తెలుసు, అంటే క్రానిక్ అంటే ఒక టైంలో వెళ్తున్నాయి, క్రానిక్లో ఆర్డర్ అంటాం కదా, టైం బై టైం అయ్యేది. అంటే క్రానిక్ ఇన్స్టెబిలిటీ ఇన్ ద నైబర్హుడ్ అన్నాడు, అంటే మనకు చుట్టూ ఉన్న కంట్రీలో వచ్చినటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనం కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తాం. నెక్స్ట్ పుట్ ఆఫ్, ఇది ఫ్రేజల్ వర్బ్. పుట్ అంటే మనకి ఇది వర్బ్ ఫామ్, అండ్ ఆఫ్ అంటే ఇది ప్రిపోజిషన్. ఫ్రేజల్ వర్బ్ అంటే వర్బ్ ప్లస్ ప్రపోజిషన్, ద కాంబినేషన్ ఆఫ్ వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ హ్యాస్ అ ఫిక్స్డ్ మీనింగ్. రెండు కలిపి ఒక ఫిక్స్డ్ మీనింగ్ ఉంటుంది, అండ్ ద మీనింగ్ కెనాట్ బి గెస్డ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ వర్డ్స్ నుంచి మీనింగ్ తీసుకోకూడదు. పుట్ అంటే పెట్టడం, ఆఫ్ అంటే దూరంగాని కాదు. పుట్ ఆఫ్ హ్యాస్ పర్టికులర్ మీనింగ్. దాని మీనింగ్ ఏంటంటే డీలే చేయడము, పోస్ట్పోన్ సంథింగ్, అంటే పోస్ట్పోన్ చేయడం అని గుర్తుపెట్టుకోండి. పుట్ ఆఫ్ అంటే ఏంటి? పోస్ట్పోన్ చేయడం. ఈ ఫ్రేజల్ వర్బ్స్ ఎప్పుడు కూడా మనం ఇండివిజువల్ వర్డ్స్ నుంచి మీనింగ్ తీసుకోకూడదు, అది హ్యావ్ ఫిక్స్డ్ మీనింగ్ అనమాట. సో పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్ చేయడము. ఎగ్జాంపుల్ అండి, దే డిసైడెడ్ టు పుట్ ఆఫ్ ద మీటింగ్, వారు మీటింగ్ని పోస్ట్పోన్ చేద్దామని డిసైడ్ అయ్యారు అంటిల్ నెక్స్ట్ వీక్ వరకే అనమాట. నెక్స్ట్ కంటెండ్ విత్ ఆల్సో ఇట్స్ ఎ ఫ్రేజల్ వర్బ్. దాని మీనింగ్ అంటే టు డీల్ విత్ డిఫికల్ట్ ఆర్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్, అంటే అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ని కానీ డిఫికల్ట్ సిచ్యువేషన్ కానీ డీల్ చేయడానికి రెడీ. డీల్ చేయడాన్ని ఏమంటాం మనం? కంటెంట్ విత్ అనాలి. ఎగ్జాంపుల్ అండి, దిస్ ఇస్ ఆల్సో టేకెన్ ఫ్రమ్ ద ఎడిటోరియల్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కంటెంట్ విత్ అంటే టు డీల్ విత్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఎగ్జాంపుల్ అండి, ద ఊస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా. ద ఊస్టర్ ఇక్కడ సబ్జెక్ట్, హ్యాస్ సెంట్ వర్బ్, అంటే ఊస్టర్ హ్యాస్ సెంట్ ద కంట్రీ, అంటే కంట్రీని పంపించింది అంటున్నాడు. అంటే ద ఊసర్ ఆఫ్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా, ఆమెను ఏదైతే తీసేయడం జరిగిందో ఆ యాక్ట్ గురించి చెప్తున్నాడు. ద ఊసర్ ఆఫ్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా, ద ఊస్టర్ హ్యాస్ సెంట్ ద కంట్రీ ఇన్ టు ఏ పీరియడ్ ఆఫ్ అన్సర్టనిటీ, అంటే ఆమెను ఏదైతే తీసేయడం జరిగిందో
కంట్రీని ఏ విధంగా పడేసింది, అన్సర్టనిటీలో అంటే డైలమాలో పడేసింది అని చెప్తున్నాడు. విచ్ రెఫర్స్ టు దిస్ అన్సర్టనిటీ. ఓకేనా. విచ్ ద ఇంట్రీమ్ గవర్నమెంట్, అంటే ఇంట్రీమ్ గవర్నమెంట్ ఇప్పుడైతే రీసెంట్గా ఉన్నటువంటి ఇంట్రీమ్ గవర్నమెంట్ ఉందో మస్ట్ కంటెంట్ విత్, అంటే ది అన్సర్టనిటీని ఇప్పుడు ఉన్నటువంటి ఇంట్రీమ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది డీల్ చేయాలి, అంటే ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్ డీల్ చేయాల్సి ఉంది అని చెప్తున్నాడు. అంటే ద ఊస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా హ్యాస్ సెండ్ ద కంట్రీ ఇన్ టు ఎ పీరియడ్ ఆఫ్ అన్సర్టనిటీ. ఆ అన్సర్టనిటీని ఎవరు ఫేస్ చేయాలి, ఇప్పుడు ఎవరు డీల్ చేయాలంటే ద ఇంట్రీమ్ గవర్నమెంట్ మస్ట్ డీల్ విత్ అని చెప్తున్నాడు. అంటే కంటెంట్ విత్ అంటే డీల్ విత్ అనమాట. హెడ్లైన్స్. సో సబ్ హెడ్లైన్స్ విల్ గివ్ యూ ద మెయిన్ ఐడియా అబౌట్ ద ఆర్టికల్. సబ్ హెడ్లైన్స్ చూడండి. థాయిలాండ్స్ రాయల్టీ అండ్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ థ్రైవ్స్ అంటే గ్రోస్, గెయిన్స్ అని వస్తుంది ఇక్కడ. గెయిన్ బై ట్రిగ్గరింగ్ అంటే కాజింగ్ ఇన్స్టెబిలిటీ అంటే ఇక్కడ ఏమన్నాడు, థాయిలాండ్స్ రాయల్టీ అండ్ మిలిటరీ. రాయల్టీ అంటే ఏంటి, పవర్ఫుల్ అంటే కింగ్ ఫ్యామిలీస్, అంటే రాయల్టీ అంటే ద పవర్ఫుల్ ఫ్యామిలీస్, అండ్ మిలిటరీ ద కాంబినేషన్ ఆఫ్ రాయల్టీ అండ్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో ఇట్ గెయిన్స్, అంటే ఇట్ గెయిన్స్ ద పవర్. అది ఎలా పవర్ పొందుతుందంట అంటే బై కాజింగ్ ఇన్స్టెబిలిటీ. అంటే రాయల్టీ అండ్ మిలిటరీ ద కాంబినేషన్ ఆఫ్ రాయల్టీ అండ్ మిలిటరీ దే ఆర్ గెయినింగ్ పవర్ బై క్రియేటింగ్ ఇన్స్టెబిలిటీ ఇన్ ద రీజన్ చెప్తున్నాడు. అంటే ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేస్తూ వీళ్ళు పవర్ని పొందుతున్నారు అని చెప్తున్నాడు. ఓకేనా. సో థాయిలాండ్స్ రాయల్టీ అండ్ ద కాంబినేషన్ ఆఫ్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో దే ఆర్ గెయినింగ్ పవర్ త్రూ, అంటే దే ఆర్ గెయినింగ్ పవర్ బై క్రియేటింగ్ ఇన్స్టెబిలిటీ అండ్ క్రియేటింగ్ సమ్ డిస్ట్రప్షన్స్. అలా చేస్తూ వాళ్ళు పవర్ని పొందుతున్నారు అని చెప్తున్నాడు ఈ కాంటెక్స్ట్. సో లెట్స్ స్టార్ట్ రీడింగ్ ద ఆర్టికల్. సో లుక్ ఎట్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో పారాగ్రాఫ్ అనగానే మనకి ఇందులో గ్రూప్ ఆఫ్ సెంటెన్స్ ఉంటాయి. ఒక్కో సెంటెన్స్ మనకు ఒక్కో మీనింగ్ కాన్వే చేస్తుంది. అండ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్, ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ అర్థం కావాలంటే టూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో సెంటెన్స్ మీనింగ్ అర్థం కావాలంటే టూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ద ఫస్ట్ థింగ్ ఈస్ సబ్జెక్ట్, వర్బ్. దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సెంటెన్స్లో మనకి సబ్జెక్ట్, వర్బ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ అంటే మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నాం ఆ సబ్జెక్ట్. వర్బ్ ఏం తెలియజేస్తుంది, దాని యొక్క సబ్జెక్ట్ యొక్క యాక్షన్ కానీ స్టేట్ ఆఫ్ బీయింగ్ అని తెలియజేస్తుంది. ఒక సెంటెన్స్ మీనింగ్ అర్థం కావాలంటే టూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ఫస్ట్ వన్, సబ్జెక్ట్, వర్బ్ అనేవి ఇంపార్టెంట్. ఈ సబ్జెక్ట్ అంటే ఏంటి, మనం దేని గురించి మాట్లాడుతాం సబ్జెక్ట్. వర్బ్ ఏం తెలియస్తే దాని యొక్క యాక్షన్ తెలియజేస్తుంది. ఇవి ఎక్కడ ఉంటాయి మనకి అంటే క్లాజెస్లో వస్తాయి. ఎక్కడ వస్తాయి, క్లాజెస్లో వస్తాయి. ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. ఇవి ఎక్కడ వస్తాయి, సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్ అంటే క్లాజెస్లో వస్తాయి. క్లాజ్లో మళ్ళీ మనకి మెయిన్ క్లాజ్ ఉంటుంది అండ్ సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్. ఓకేనా. సబ్జెక్ట్, వర్బ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అవి ఎందులో వస్తాయి, క్లాజెస్లో. మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్. మెయిన్ క్లాజ్లో ఉన్న సబ్జెక్ట్, వర్బ్ అనేది మనకు మెయిన్ ఐడియా కాన్వే ఇస్తుంది. సెంటెన్స్ యొక్క మెయిన్ ఐడియా కాన్వే ఇస్తుంది. ఇందులో కూడా సబ్జెక్ట్, వర్బ్ ఉంటాయి అలాంగ్ విత్ సబార్డినేటింగ్ కంజంక్షన్, అలాంగ్ విత్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. అంటే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ వస్తాయి ఇందులో మనకి, లైక్ వెన్, విచ్, వైల్, వాట్, హూస్, వాట్ ఎవర్, అన్లెస్, ఇఫ్, ఇవన్నీ కూడా సబార్డినేటింగ్ కంజంక్షన్. వాటితో పాటు కూడా ఇక్కడ సబ్జెక్ట్, వర్బ్ వస్తుంది. బట్ ఇది సబ్జెక్ట్, వర్బ్ అనేది మనకు మెయిన్ ఐడియా కాన్వే చేయదు. ఇదంతా కలిపి సింగిల్ పార్ట్గా తీసుకోవాలి. అండ్ ఇది ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా ట్రీట్ చేయాలి. అంటే సింగిల్ పార్ట్, సెంటెన్స్లో సింగిల్ పార్ట్గా ట్రీట్ చేయాలి. దీన్ని ఎలా ట్రీట్ చేయాలంటే నౌన్గా, అడ్జెక్టివ్గా, అడ్వర్బ్గా ట్రీట్ చేయాలి. మనకు సబ్జెక్ట్, వర్బ్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కదా. అవి మెయిన్ క్లాజ్లో వస్తాయి, సబార్డినేట్ క్లాజ్లో వస్తాయి. సో మెయిన్ క్లాజ్ ఉన్న సబ్జెక్ట్, వర్బ్ అనేది మనకి మెయిన్ ఐడియా కాన్వే ఇస్తాయి. మెయిన్ క్లాస్ పై ఒక సెంటెన్స్లో మెయిన్ క్లాజ్ ఉండి సబార్డినేట్ క్లాస్ ఉన్నాయనుకోండి దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఓన్లీ వన్ మెయిన్ క్లాజ్ ఉందనుకోండి దాన్ని సింపుల్ సెంటెన్స్ అంటాము. ఓకేనా. ఫస్ట్ థింగ్ ఓకేనా, సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి టెన్సెస్. టెన్సెస్ అంటే మనకి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఐడియా ఉండాలి. ఇవి ఎందులో వస్తాయి మళ్ళీ అంటే మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్లో వస్తాయి. ఓకే, లెట్ us స్టార్ట్ రీడింగ్ ద ఆర్టికల్ విత్ ద క్లూస్ ఆఫ్ దిస్. ఈ క్లూస్ తోటి ఒకసారి చదువుతాం. ఫస్ట్ సెంటెన్స్ చూడండి ఇక్కడ. ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇదంతా కూడా సింపుల్ సెంటెన్స్ అంటాం. అంతా కూడా కాంప్లెక్స్ సెంటెన్స్. ఇక్కడ ఆఫ్టర్ అనేది కంజంక్షన్ ఉంది, రైట్. సో ఇది అంతా కూడా కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి, అందులో వన్ మెయిన్ క్లాజ్ ఉంటుంది అండ్ మోర్ దెన్ వన్ సబార్డినేట్ క్లాజ్ ఉంటాయి. ఇందులో సబార్డినేట్ క్లాజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద కాన్స్టిట్యూషనల్ కోర్ట్, ఇది సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి ఊస్టెడ్. ఊస్టెడ్ ఇది V2 ఫామ్, ఇది సింపుల్ పాస్ట్ జరిగింది. ఊస్ చేసింది అనమాట. ద కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఊస్ చేసింది అంటే తీసేసింది అంటున్నాడు.
ఓకేనా? ఇందులో సబ్జెక్ట్ వర్బ్ వచ్చింది. ఫస్ట్ థింగ్ ఏంటి, మనకి సబ్జెక్ట్ వర్బ్ టెన్సెస్ కదా, ఇది సింపుల్ పాస్ట్ అని జరిగింది అనమాట. ఇదంతా కూడా కలిపి చదవాలి. ఇదంతా కూడా ఒకటే సింగిల్ పార్ట్. అంటే ఏంటి, అది అడ్వర్బ్ క్లాస్ అంటాం. నెక్స్ట్ మెయిన్ క్లాస్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. మెయిన్ క్లాస్ ఉన్న సబ్జెక్ట్ వర్బ్ అనేది మనకి మెయిన్ ఐడియా కాన్వేస్తుంది. ఇందులో మెయిన్ క్లాస్ సబ్జెక్ట్ వచ్చేసి థాయిలాండ్స్ యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ సబ్జెక్ట్. ఇక్కడ వరకు మొత్తం ఇదంతా కూడా సబ్జెక్టే. వర్బ్ వచ్చేసి వాస్ ఎలెక్టెడ్ వర్బ్. వాజ్ ప్లస్ V3 వచ్చింది అనుకోండి, ఇలా వాజ్ ఎలెక్టెడ్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్, ఆమెను ఎలెక్ట్ చేసుకున్నారు అనమాట. సో టోటల్గా చదువుదామా. ఇప్పుడు ఏంటి, థాయిలాండ్స్ యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ 37 year old ఏంటి, పేటాంగ్ టర్న్ షినావాథా ఆమె యొక్క పేరు, వాజ్ ఎలెక్టెడ్, ఆమె ఎలెక్ట్ అయింది అంటున్నాడు. ఓకేనా? ఎప్పుడు, ఆఫ్టర్ ద కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఊస్టెడ్ శ్రెథా థవిజిన్, అంటే ఇతన్ని తీసేసినాక ఆమె ఎన్నికైంది. చూద్దామా ఒకసారి. సో మెయిన్ సబ్జెక్ట్ మీకు వర్బ్స్ వచ్చినాయి కదా, సింపుల్ పాస్ట్ టెన్స్ అంతా జరిగిపోయింది. ఒకటి ప్యాసివ్ వాయిస్, ఒకటి యాక్టివ్ వాయిస్. ఇది యాక్టివ్ వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్. థాయిలాండ్స్ యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ 37 year old పేటాంగ్ టాన్ షినావాథా వాజ్ ఎలెక్టెడ్ బై ద పార్లమెంట్ చేత ఎన్నిక కాబడింది ఆమె ఆన్ ఫ్రైడే రోజు. ఎప్పుడు, ఆఫ్టర్ ద కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఊస్టెడ్ అంటే తీసిన తర్వాత, ఊస్టెడ్ శ్రెథా థవిజిన్, ఆ శ్రెథా థవిజిన్ని తీసిన తర్వాత, అంటే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ తీసేసింది, అంటే అతన్ని తీసేసిన తర్వాత ఈమె ఎన్నికైందని చెప్తున్నాడు. ఎవరి చేత ఎన్నికైంది, పార్లమెంట్ చేత ఎన్నికైందని. ఇతను ఎలా ఊస్ట్ అయ్యాడు అంటే కాన్స్టిట్యూషనల్ కోర్ట్ అతన్ని తీసేసింది. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు, చూడండి ఇక్కడ వరకు ఉంది. దీన్ని మనం సింపుల్ సెంటెన్స్ అంటాము. ఓకేనా? దీన్ని సింపుల్ సెంటెన్స్ అంటాము. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మిస్ పేటాంగ్ థర్న్, వర్బ్ వచ్చేసి ఈజ్. మిస్ పేటాంగ్ థర్న్ ఈజ్ ద యంగెస్ట్ డాటర్ ఆఫ్ ఫార్మర్ థాయ్ ప్రైమ్ మినిస్టర్ టైకూన్ అంటే బిజినెస్ మ్యాన్ థక్సిన్ షినావాథా, అతని యొక్క కూతురు ఈమె. ఓకేనా? ఈమె ఎవరంట, మిస్ పేటాంగ్ థర్న్ ఈజ్ ద యంగెస్ట్ డాటర్ ఆఫ్ ఫార్మర్ మాజీ థాయ్ ప్రైమ్ మినిస్టర్. ఎవరు, టైకూన్ అంటే బిజినెస్ మ్యాన్, అంటే వెల్దీ పర్సన్ అనమాట. థక్సిన్ షినావాథా ఆమె అతని యొక్క కూతురు అంట ఈమె. ఓకేనా? అతను ఎవరు, ఫార్మర్ థాయ్ ప్రైమ్ మినిస్టర్ అంట. అండ్ ద 4th member ఆఫ్ హర్ ఫ్యామిలీ టు హోల్డ్ ద పొజిషన్. ఆమె ఫ్యామిలీలో ఆల్రెడీ 3 members ప్రైమ్ మినిస్టర్ చేశారు, ఈమెది 4th పొజిషన్ అని చెప్తున్నాడు. ఓకేనా? ఆమె గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు, చూడండి ఇక్కడ వరకు ఉంది, రైట్? సో ఇందులో ఇదంతా కూడా మనకి కాంప్లెక్స్ సెంటెన్స్. మళ్ళీ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే అందులో మనకి సబార్డినేట్ క్లాస్, మెయిన్ క్లాస్, మెయిన్ క్లాస్, మోర్ దెన్ 1 సబార్డినేట్ క్లాస్ ఉంటుంది. ఇందులో 1 సబార్డినేట్ క్లాస్ ఉంది. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచి ఇదంతా కూడా సబార్డినేట్ క్లాసే, ఇదంతా కూడా సబార్డినేట్ క్లాసే. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మిస్ పేటాంగ్ థాన్స్ అంకుల్ సబ్జెక్ట్. ఇక్కడ వర్బ్, దీనిలో వర్బ్ వాజ్ డిస్మిస్డ్ వర్బ్. నెక్స్ట్ మళ్ళీ ఇంకా చూడండి, ఇంకో సబ్జెక్ట్ వచ్చి అండ్ గివ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. హర్ ఆంట్ సబ్జెక్ట్, ఎవరు ఆమె, ఇంగ్లుక్ షినావాథా వాజ్ డిస్మిస్డ్. వైల్లో కనెక్ట్ చేయాలి ఇవన్నీ కూడా. వాజ్ డిస్మిస్డ్ వర్బ్ అంటే ఇద్దరు, ఆ వైల్లో 2 సబ్జెక్ట్స్ ఉన్నారు, ఆమె యొక్క అంకుల్, ఆమె యొక్క ఆంట్ ఇక్కడ. అండ్ మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి మిస్టర్ థక్సిన్, ఆమె యొక్క ఫాదర్ మిస్టర్ థక్సిన్ వాజ్ రిమూవ్డ్, ఇది వర్బ్. ఇవన్నీ కూడా ప్యాసివ్ వాయిలు, వారికి జరిగినటువంటి యాక్షన్స్ అనమాట. వాజ్ వచ్చి V3 వస్తే దాన్ని ప్యాసివ్ వాయిస్, సింపుల్ పాస్ట్ టెన్స్ అంటాం. మొత్తం వారి గురించి, అలా ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్తున్నారు, 3 members గురించి చెప్తున్నారు. ఇవి 4th member కదా, వైల్ షోస్ ద డిఫరెన్స్ అనమాట, అంటే ఎట్ ద సేమ్ టైం అని చెప్తుంది. సో ఫస్ట్ చూడండి, మిస్టర్ థాక్సిన్ వాజ్ రిమూవ్డ్ ఇన్ ఏ కోప్. అంటే అతని యొక్క గవర్నమెంట్ని సీజ్ చేసి పడేశారు అనమాట. అప్పుడు అతను రిమూవ్ అయ్యాడు. మిస్టర్ థాక్సిన్ వాజ్ రిమూవ్డ్ ఇన్ ఏ కోప్ ఇన్ 2006లో అతని యొక్క గవర్నమెంట్ని కూల్చిపడేశారు అని చెప్పాడు. వైల్ అతను ఎలా రిమూవ్ అయ్యాడంటే అతను గవర్నమెంట్ని సీజ్ చేశారు అనమాట. వైల్ మిస్ పేటాంగ్
ఖాన్స్ అంకుల్, ఆమె యొక్క అంకుల్ ఎవరంటే సామ్చాయ్ వాంగ్సవర్ నేమ్స్ ఆఫ్ దెమ్. ఆమె యొక్క అంకుల్ ఏంటంటే వాజ్ డిస్మిస్డ్, ఆమె అంకుల్ డిస్మిస్ అయ్యాడు. ఎలా? బై ద కాన్స్టిట్యూషనల్ కోర్ట్ అతన్ని డిస్మిస్ చేసింది అంట. ఇన్ 2008లో అతన్ని డిస్మిస్ చేశారు. అండ్ ఆమె యొక్క ఆంట్ ఎవరు? ఇంగ్లుక్ షినావాత్ర, ఆమె యొక్క ఆంటీ కూడా వాజ్ ఆల్సో డిస్మిస్డ్ అగైన్ బై ద సేమ్ కోర్ట్. కాన్స్టిట్యూషనల్ కోర్టే ఆమెను కూడా డిస్మిస్ చేసిందట. ఎక్కడ? ఇన్ 2014లో. అంటే వాళ్ళ ఆమె ఫాదర్ వచ్చేసి 2016లో గవర్నమెంట్ కూలిపోయింది అన్నాడు. అంటే గవర్నమెంట్ని మిలిటరీ వాళ్ళు మొత్తం సీజ్ చేసి పడేశారన్నాడు. అండ్ ఆమె అంకుల్ అండ్ ఆంట్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ కోర్టు రిమూవ్ చేసి అంటే డిస్మిస్ చేసింది అన్నాడు. అంకుల్ వచ్చేసి 2008లో అండ్ ఆంట్ వచ్చేసి 2014లో. అంటే ఈమె 4th ప్రైమ్ మినిస్టర్ అని చెప్తున్నాడు ఆమె ఫ్యామిలీలో. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇదంతా కూడా మనకి సింపుల్ సెంటెన్సే. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద లేటెస్ట్ చేంజ్ అనే సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి ఆర్ అట్రిబ్యూటెడ్ టు. అంటే ద లేటెస్ట్ చేంజ్ ఏదైతే ఉందో, ప్రైమ్ మినిస్టర్ యొక్క చేంజ్ ఏదైతే ఉందో అంటాడు. ద లేటెస్ట్ చేంజ్ ఇక్కడ వర్బ్ ఇక్కడ ఉంది, మిరర్స్. సో ద లేటెస్ట్ చేంజ్, ఇది కూడా మనకి గుర్తుపెట్టుకోండి, ఇది కాంప్లెక్స్ సెంటెన్సే. ఇది కూడా కాంప్లెక్స్ సెంటెన్సే. ఇందులో సబార్డినేట్ క్లాస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఇది సబార్డినేట్ క్లాస్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి దట్ రెఫర్స్ టు డిస్మిసల్స్. దట్ రెఫర్స్ టు డిస్మిసల్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. వర్బ్ వచ్చేసి ఆర్ అట్రిబ్యూటెడ్, ఇది వర్బ్. ఇది సబార్డినేట్ క్లాజ్లో ఉన్నట్టు సబ్జెక్ట్ వర్బ్, అక్కడ సబ్జెక్ట్ డిస్మిసల్స్ ఇది. అండ్ మెయిన్ క్లాజ్లో సబ్జెక్ట్ వచ్చేసి ద లేటెస్ట్ చేంజ్ మిరర్స్, అంటే రిఫ్లెక్స్ అనమాట. ద లేటెస్ట్ చేంజ్ రిఫ్లెక్స్. ఏం రిఫ్లెక్ట్ చేస్తుందంటే సెవరల్ సచ్ సడన్, అంటే ఇప్పుడు రీసెంట్గా జరిగిన చేంజ్ కూడా ఏదైతే వీళ్ళ డాడీని, వీళ్ళ ఆంటీని, వీళ్ళ అంకుల్ ఎట్లాగే చేంజ్ అయితే జరిగినాయో ఆ లేటెస్ట్ చేంజ్ కూడా అలాగే ఉంది అన్నాడు. అంటే ఈమె ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు అయింది కదా, ఈమె కంటే ముందు ఎవరు ఉండేవారు? శ్వేతా తావిసిన్ అతను ఉండేవాడు. అతన్ని కూడా సేమ్ ఇది ఇలాగే యూజ్ చేయడం జరిగింది చెప్తున్నాడు. అంటే ద లేటెస్ట్ చేంజ్ మిరర్స్ సెవరల్ సచ్ సడన్ డిస్మిసల్స్ అని చెప్తున్నాడు. చూద్దాం మొత్తం. అంటే లేటెస్ట్గా రిమూవ్ చేసిన అంటే ప్రైమ్ మినిస్టర్ తొలగించడం కూడా సేమ్ అలాగే ఉంది అన్నాడు. ద లేటెస్ట్ చేంజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ రిఫ్లెక్ట్స్ సెవరల్ సచ్ సడన్ డిస్మిసల్స్. వాళ్ళు ఎలాగా జరిగిందో ఈ డిస్మిసల్ కూడా అలాగే జరిగిందను. ఏ డిస్మిసల్ ఆఫ్ ద పాస్ట్ అన్నాడు. దట్ ఆర్ అట్రిబ్యూటెడ్, అంటే ఆలోచించేలా వేస్తున్నాయి అంటున్నాడు. దట్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు థాయిలాండ్స్ కన్జర్వేటివ్ ఎస్టాబ్లిష్మెంట్. అంటే కన్జర్వేటివ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ట్రెడిషనల్ ఎస్టాబ్లిష్మెంట్. అంటే ఇవన్నీ అంటే థాయిలాండ్ యొక్క రెగ్యులర్గా ట్రెడిషనల్గా వచ్చే ఎస్టాబ్లిష్మెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజేసేలా చేస్తున్నాయి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ద లేటెస్ట్ చేంజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మిరర్స్ సెవరల్ సచ్ డిస్మిసల్స్. ఏ డిస్మిసల్స్ అవి? దే ఆర్ అట్రిబ్యూటెడ్ టు ద థాయిలాండ్స్ కన్జర్వేటివ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అని చెప్తున్నాడు. అంటే ఇవి రిఫ్లెక్ట్ చేస్తున్నాయి అని చెప్తున్నాడు. అంటే రెగ్యులర్గా వాళ్ళ ట్రెడిషనల్గా జరిగేటువంటివన్నీ కూడా ఆ యాక్షన్స్ రిఫ్లెక్ట్ చేస్తున్నాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు, చూడండి ఇక్కడ వరకు అంటే ఇక్కడ వరకు ఉందండి. ఇదంతా కూడా మళ్ళీ కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే మనకి వన్ మెయిన్ క్లాస్ ఉంటుంది, మోర్ దెన్ వన్ సబార్డినేట్ క్లాస్ ఉంటాయి. ఇందులో సబార్డినేట్ క్లాస్ 1 ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అండ్ మెయిన్ క్లాస్ వచ్చేసి మనకి అండ్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ వరకు మెయిన్ క్లాస్. అందులోనే మనకి 2 సబ్జెక్ట్స్ వచ్చినాయి, 2 వర్బ్స్ వచ్చినాయి. గుర్తుపడండి. ఇక్కడ సబ్జెక్ట్ చూడండి. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి హూ హ్యాడ్ బీన్ కన్విక్టెడ్, ఇది వర్బ్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ పాసివ్ వాయిస్. హూ రెఫర్స్ టు క్యాబినెట్ మినిస్టర్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి మిస్టర్ ఎవరు? ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. మిస్టర్ శ్వేతా వాజ్ వర్బ్. ఇది వాజ్ వర్బ్, పాస్ట్ టెన్స్. ఇదంతా కూడా సింపుల్ పాస్ట్ టెన్స్. అండ్ ఇక్కడ మళ్ళీ ద కోర్ట్ సబ్జెక్ట్ హెల్డ్ వర్బ్. ఇది వీ టు ఫామ్, హోల్డ్కి వీ టు ఫామ్, హెల్డ్ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. మొత్తం చదివేద్దామా? మిస్టర్ శ్వేతా వాజ్ అమాంగ్ మోర్ దెన్ ఏ డజన్ ప్రైమ్ మినిస్టర్స్ అపాయింటెడ్ సిన్స్ 2001. సో ఈయన 2001 నుంచి అపాయింట్ అయినటువంటి డజన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్లో తను ఒకటని చెప్తున్నారు.
ఏంటంటే ఇక్కడ వరకే స్టేట్మెంట్ ఉంది, సారీ ఇక్కడ వరకే ఉంది మనకి చూడండి. ఇది అనదర్ స్టేట్మెంట్ ఇక్కడ యాక్చువల్లీ ఇది ఇక్కడ వరకే, ఇది సింపుల్ సెంటెన్స్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మిస్టర్ శ్వేతా వాజ్ అమాంగ్ మోర్ దెన్ ఎ డజన్ ప్రైమ్ మినిస్టర్స్ అపాయింటెడ్ సిన్స్ 2001 అన్నాడు. అంటే మోర్ దెన్ ఎ డజన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్లో ఇతను ఒకడు అన్నాడు. సిన్స్ 2001 నుంచి ఇతను ఒకడు అందులో అంటున్నారు. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు ఇక్కడ వరకు ఉందండి. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ మనకి, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. ఇందులో సబార్డినేట్ క్లాజ్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, అండ్ మెయిన్ క్లాజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద కోర్ట్ అండ్ వర్బ్ వచ్చేసి హెల్డ్, ఇది V2 ఫామ్. ఇది మెయిన్ ఐడియా తెలియజేస్తుంది. సిగ్నిఫికెంట్లీ ద కోర్ట్ హెల్డ్ మిస్టర్ శ్వేతా guilty of ethical violence for appointing a cabinet minister. అంటే ఇతను ఏం చేశాడు అంటే క్యాబినెట్ మినిస్టర్ని, అంటే ఎవరైతే ఈ ఎథికల్ అంటే గిల్టీ ఆఫ్, ఇక్కడ కోర్ట్ సిగ్నిఫికెంట్లీ ద కోర్ట్ హెల్డ్ అంటే రెస్పాన్సిబుల్ ఫర్, అంటే దిస్ పర్సన్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏదో గిల్టీ ఆఫ్ ఎథికల్ వయలెన్స్. అతను ఏం చేశాడు, ఎథికల్ వయలెన్స్ చేశాడు. మిస్టర్ శ్వేతా ఏం చేశాడు, ఎథికల్ వయలేషన్ చేశాడు. ఏది రూల్స్ని రూల్స్ని ఉల్లంఘించాడు అనమాట. ఏ విధంగా అంటే ఫర్ అపాయింటింగ్ ఏ క్యాబినెట్ మినిస్టర్ని, ఒక క్యాబినెట్ మినిస్టర్ని అపాయింట్ చేశాడు. ఆ అపాయింట్ చేయడం అయితే ఉందో ఎథికల్ వయలేషన్ కింద కన్సిడర్ చేశారు. ఓకేనా. అతను ఎవరు అంటే క్యాబినెట్ మినిస్టర్ ఎవరంటే హూ హ్యాడ్ బీన్ కన్విక్ట్ అయిన అతను. ఎందుకు కన్విక్ట్ అయిన అతను అంటే ఫర్ అటెంప్టింగ్ ఏ బ్రైబ్ టు ఏ జడ్జికి లంచం ఇద్దామని ట్రై చేసిండు అతను. ఎక్కడ ఏ జడ్జ్ అంటే ద జడ్జ్ ఓవర్సీయింగ్ మిస్టర్ తక్షిన్స్ కరప్షన్ కేసెస్. అంటే తక్షిన్ కరప్షన్ కేసు ఎవరైతే డీల్ చేస్తున్నారో అతనికి ఈ క్యాబినెట్ మినిస్టర్ లంచం ఇవ్వడానికి ట్రై చేశాడు అనమాట. సో అతన్ని మిస్టర్ శ్వేత అపాయింట్ చేయడం అనేది ఎథికల్ వయలేషన్ కింద కన్సిడర్ చేశారు కోర్టు. కన్సిడర్ చేసి ఏం చేశారు, అతని యొక్క పవర్ని పీకేశారు, అంటే ప్రైమ్ మినిస్టర్గా తీసేశారు అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ హెల్డ్ ద కోర్ట్ హెల్డ్ అంటే రెస్పాన్సిబుల్, అంటే ద కోర్ట్ హెల్డ్ మిస్టర్ శ్వేతా గిల్టీ, అంటే అతని యొక్క గిల్టీ రెస్పాన్సిబిలిటీ హెల్డ్ అంటే రెస్పాన్సిబుల్ ఫర్ సంథింగ్ అనమాట. ఏ విధంగా అంటే ద పర్సన్ ఈ గిల్టీ ఏంటి, గిల్టీ ఆఫ్ ఎథికల్ వయలేషన్. ఈ పర్సన్ యొక్క ఎథికల్ వయలేషన్ని రెస్పాన్సిబుల్గా ట్రీట్ చేసి, అంటే రీజన్గా ట్రీట్ చేసి అతన్ని తీసేయడం జరిగింది. అతను ఏం చేశాడని క్లియర్ అర్థమవుతుంది ఇక్కడ. ద కోర్ట్ హెల్డ్ మిస్టర్ శ్వేతా గిల్టీ ఆఫ్ ఎథికల్ వయలేషన్స్ ఫర్ అపాయింటింగ్ ఏ క్యాబినెట్ మినిస్టర్. ఎవరతను హూ హ్యాడ్ బీన్ కన్విక్టెడ్ ఫర్ అటెంప్టింగ్ టు బ్రైబ్ ఏ జడ్జ్. ఏ జడ్జ్ అతను, ఇతని కేసులు ఈ ప్రైమ్ మినిస్టర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ కరప్షన్ కేసెస్ని డీల్ చేస్తున్న అతనికి బ్రైబ్ ఇవ్వడానికి ట్రై చేశాడు కాబట్టి కోర్టు అతన్ని తీసేయడం జరిగింది అని చెప్తున్నాడు. ఇక్కడ మోర్ దెన్ ఎ డికేడ్ అగో, ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది, మోర్ దెన్ ఎ డికేడ్ అగో అని చెప్తున్నాడు. ఇతను ఎప్పుడు ట్రై చేశాడు, ఇతని యొక్క యాక్షన్, ఇదంతా కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇతని యొక్క యాక్షన్స్. ఓకే. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు, చూడండి ఇక్కడ వరకు అంటే ఇక్కడ వరకు ఉందండి. ఇదంతా కూడా మళ్ళీ కాంప్లెక్స్ సెంటెన్సే. ఇందులో 2 సబార్డినేట్ క్లాసెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి ఉంది, అండ్ ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ వరకు ఒకటి ఉంది. ఓకేనా. ఇదంతా కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సబార్డినేట్ క్లాస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందండి. ఇందులోనే మళ్ళీ సబార్డినేట్ క్లాస్ వచ్చింది. సబార్డినేట్ క్లాస్లో మళ్ళీ సబార్డినేట్ క్లాస్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి ఉంది, దాంట్లోనే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ సబార్డినేట్ క్లాస్ ఉంది. అండ్ ద మెయిన్ క్లాస్ వచ్చేసి మనకి ఇదంతా మెయిన్ క్లాస్లోనే మనకి ఈ సబార్డినేట్ క్లాస్ వస్తాయి. ఇందులో సబ్జెక్ట్ వచ్చి చూడండి రీఫార్మిస్ట్ మూవ్ ఫార్వర్డ్ పార్టీ, ఇదంతా సబ్జెక్ట్. దాని వర్బ్ వచ్చేసి ఎక్కడ ఉందంటే వాజ్ డిస్క్వాలిఫైడ్, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది లింక్ చేయండి ఇలా. అండ్ వాజ్ బ్యాండ్, ఈ 2 వర్బ్స్ ఉన్నాయి. వెన్ ద రీఫార్మిస్ట్ మూవ్ ఫార్వర్డ్ పార్టీ వాజ్ డిస్క్వాలిఫైడ్ అండ్ వాజ్ బ్యాండ్ అనమాట. దీంట్లో మళ్ళీ సబార్డినేట్ లా వచ్చింది విచ్ అనే సబ్జెక్ట్, విచ్ రెఫర్స్ టు ద పార్ట్, అది రీఫార్మిస్ట్ మూవ్ ఫార్వర్డ్ పార్టీ. దాని వర్బ్ వచ్చేసి వాన్, ఇది V2 ఫామ్, విచ్ రెఫర్స్ టు దట్ పార్టీ. ఇదంతా కూడా ఒకటే క్లాస్, దానిలోనే మళ్ళీ సబార్డినేట్ లా వచ్చింది విచ్ రెఫర్స్ టు రీఫార్మిస్ట్ ఫార్వర్డ్ పార్టీ, విచ్ వాన్, ఆ పార్టీ గురించి తెలియజేస్తుంది అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇందులో 3 క్లాజెస్ ఉన్నాయి. 1 మెయిన్ క్లాస్ సబ్జెక్ట్ వచ్చేసి మిస్టర్ శ్వేతా వాస్ ఎలెక్టెడ్ వర్బ్ ఇది, అండ్ ఇది మెయిన్ క్లాస్లో ఉన్న సబ్జెక్ట్.
ఇన్ సబార్డినేట్ క్లాస్ సబ్జెక్టు 2 ఉన్నాయి. ఒకటి ఇందులో 2 ఉన్నాయి. రీఫార్మిస్ట్, మూవ్ ఫార్వర్డ్ పార్టీ, వర్బ్ వచ్చేసి వాస్ డిస్క్వాలిఫైడ్. ఆ పార్టీ అనేది డిస్క్వాలిఫై అయింది అన్నాడు, వాస్ బ్యాన్డ్ అన్నాడు. 2 వర్బ్స్ ఉన్నాయి. అండ్ ఇందులో మళ్ళీ సబార్డినేట్లో వచ్చేసి విచ్ సబ్జెక్ట్ దాన్ని పార్టీని రెఫర్ చేస్తుంది, దాని వర్బ్ వచ్చేసి వాంట్. ఇలా అంటే సబ్జెక్ట్ వర్బ్స్ ఇవన్నీ కూడా పాస్ట్ టెన్స్, ఇవన్నీ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్. ఒకసారి చూద్దామా. మిస్టర్ శ్వేత వాస్ హిమ్సెల్ఫ్ ఓన్లీ ఎలెక్టెడ్ ఇన్ 2023. అతను 2023లో ప్రైమ్ మినిస్టర్ ఎన్నికయ్యాడు అని చెప్తున్నాడు. ఎప్పుడు ఎన్నికయ్యాడు అంటే వెన్ ద రీఫార్మిస్ట్ మూవ్ ఫార్వర్డ్ పార్టీ, ఏ పార్టీ అదంటే విచ్ వాన్ ద మోస్ట్ సీట్స్, ఎక్కువ సీట్స్ గెలుచుకున్న పార్టీ అంటే అది ఇన్ ద ఎలక్షన్స్ లో ఆ పార్టీ ఏమైంది, ద పార్టీ వాస్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ఫార్మింగ్ ఏ గవర్నమెంట్ ఫామ్ చేయకముందే అది డిస్క్వాలిఫై అయింది అన్నాడు. అండ్ బ్యాన్డ్ ఫర్ సజెస్టింగ్ చేంజెస్ సజెస్ట్ చేసినందుకు బ్యాన్ అయింది అన్నాడు. ఏ చేంజెస్ అంటే చేంజెస్ టు ద స్ట్రిక్ట్ లాస్ కి చేంజెస్ చేయడానికి ట్రై చేయడం ద్వారా బ్యాన్ అయింది అన్నాడు. అంటే ఇదంతా జరిగినాక అతను ఎన్నికయ్యడం చెప్తున్నాడు. అంటే స్ట్రిక్ట్ లాస్, ఏ లాస్ అవి, గవర్నింగ్ క్రిటిసిజం ఆఫ్ ద మోనార్కీ, అంటే మోనార్కీకి సంబంధించినటువంటి ఆ క్రిటిసిజం సంబంధించినటువంటి ఈ లాస్ ఉంటాయి కదా, అవి చేంజెస్ చేద్దామని వీళ్ళ ఆలోచన అయితే ఉందో, ఈ పార్టీ ఆలోచన అయితే ఉందో, దానివల్ల ఆ పార్టీ అనేది డిస్క్వాలిఫై అయింది, బ్యాన్ అయింది అని చెప్తున్నారు. ఒకసారి క్లియర్ చూడండి. సో ఎవరు, మిస్టర్ శ్వేత వాజ్ హిమ్సెల్ఫ్ ఎలెక్టెడ్ ఇన్ 2023. ఎప్పుడు ఎలెక్ట్ అయ్యాడు, వెన్ ద రిఫార్మిస్ట్ మూవ్ ఫార్వర్డ్ పార్టీ, ఏ పార్టీ అది, విచ్ వన్ ద మోస్ట్ సీట్స్ ఇన్ ద ఎలక్షన్స్ అండ్ ఇట్ వాస్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ఫార్మింగ్ ఏ గవర్నమెంట్ అండ్ ఇట్ వాస్ బ్యాన్డ్ ఫర్ సజెస్టింగ్ టు ద స్ట్రిక్ట్ లాస్. ఏ లాస్ అవి, గవర్నింగ్ క్రిటిసిజం ఆఫ్ మోనార్కీ, అంటే ఈ లాస్ కి సజెషన్ అంటే చేంజెస్ చేద్దామని వాళ్ళ ఆలోచన అయితే ఉందో దానివల్ల డిస్క్వాలిఫై అయ్యారు. కాబట్టి అతను ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అని చెప్తున్నారు. ఎవరు, మిస్టర్ శ్వేత ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అని చెప్తారు. వీళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినా కూడా వీళ్ళు డిస్క్వాలిఫై అయ్యారు. రీజన్స్ చెప్పాడు కదా, ఇవి చూసుకోండి, చదువుకోండి రీజన్స్ ఇవన్నీ కూడా, వాళ్ళు ఎందుకు డిస్క్వాలిఫై అని రీజన్ చెప్పాడు. నెక్స్ట్ అంటే ఇతను ఎలా వచ్చాడు పవర్లో కంటే వీళ్ళు డిస్క్వాలిఫై అయినాక వచ్చారు. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే. ఇందులో మనకు ఇదంతా కూడా సింపుల్ సెంటెన్సే. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు మిస్ పెంటాగ్ టర్న్స్ ఛాన్సెస్, ఇది సబ్జెక్ట్. అంటే ఆమె యొక్క ఛాన్సెస్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది సబ్జెక్ట్, ఛాన్సెస్, ఆమె యొక్క ఛాన్సెస్. ఎవరు, థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్. ఛాన్సెస్ వర్బ్ ఏది అంటే సీమ్, ఇది V1 ఫామ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సబ్జెక్ట్ వచ్చి ఇలా V1 ఫామ్ వస్తే దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటాం, యాక్టివ్. ఎందుకు V1 వచ్చింది అంటే ఇక ఛాన్స్ అనేది ప్లూరల్ కదా, ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ ప్లూరల్ వి యూజ్ V1 ఫామ్, ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ సింగులర్ వి యూజ్ V5 ఫామ్, సీమ్స్ అంటాం. ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ వస్తే ఇక్కడ సీమ్స్ అని వస్తుంది, ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి సీమ్ అని వస్తుంది. అంటే ఆమె యొక్క ఛాన్సెస్ ఎలా కనబడుతుంది అంటే బ్లీక్ గా కనబడుతున్నాయి, అంటే హోప్లెస్ గా కనబడుతున్నాయి అని చెప్తున్నాడు. చూడండి, యాజ్ ఎ రిజల్ట్ చదవండి. యాజ్ ఎ రిజల్ట్ అంటే ఎక్కడైతే చేంజ్ చేసేద్దామని వీళ్ళు అనుకున్నారో ఈ పార్టీ వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యారు అని చెప్పాం కదా, అంటే ఇతను ఎన్నికయ్యాడని చెప్పాం కదా. దాని తర్వాత యాజ్ ఎ రిజల్ట్ మిస్ పెంటాగ్ టర్న్స్ ఛాన్సెస్, ఆమె యొక్క ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఏం ఛాన్సెస్, ఆమె ఛాన్స్ ఆఫ్ ఎ స్మూత్ టర్మ్ ఇన్ ఆఫీస్, ఆ ఛాన్సెస్ ఉన్న స్మూత్ టర్మ్ ఇన్ ఆఫీస్ అండ్ మేకింగ్ రాడికల్ చేంజెస్ టు ద సిస్టమ్, రాడికల్ చేంజెస్ చేద్దామన్న ఆమె ఛాన్స్ అయితే ఉన్నాయో, సీమ్ బ్లీక్ అంటే హోప్లెస్గా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఏమైంది, వాళ్ళు చేంజ్ చేద్దాం అనుకుంటే ఏమైనా డిస్క్వాలిఫై అని చెప్తున్నాడు. అంటే డ్యూ టు దట్ రీజన్ ఈమె ఛాన్సెస్ కూడా అలాగే బ్లీక్గా కనబడుతున్నాయి. అంటే ఆమె యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటో చెప్తున్నాడు. దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకు సబ్జెక్ట్ వచ్చేసి ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్, ఆమె యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ అనే సబ్జెక్ట్ వుడ్ బి టు హెల్ప్ నడ్జ్, ఇది వర్బ్. ఆమె యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటి ఇప్పుడు అంటే టు హెల్ప్ నడ్జ్, అంటే ఎంకరేజ్ చేయాలి అంటున్నాడు. అంటే ఆమె మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ టు ఎంకరేజ్ థాయిలాండ్ స్లగ్గిష్ ఎకానమీ బ్యాక్ ఇన్ టు షేప్, అంటే మళ్ళీ ఆగిపోయిన ఎకానమీ అయితే ఉందో, ఇన్స్టేబుల్గా ఉన్న ఎకానమీ అయితే ఉందో దాన్ని మళ్ళీ బ్యాక్ ఇన్ టు షేప్ తీసుకొచ్చే టాస్క్ మాత్రమే ఇప్పుడు ఇంపార్టెంట్ టాస్క్ అని చెప్తున్నాడు. వైల్ అవర్టింగ్ అంటే డైవర్టింగ్ ద ఫేట్ ఆఫ్ హర్ ప్రీడెసెసర్స్, అంటే ఆమె యొక్క ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళ ఆ ఫేట్ ఉంది చూసారా, దాన్ని అవాయిడ్ చేస్తూ ఆమె ముందుకు వెళ్ళిపోవాలి. ఏ విధంగా అంటే ఫోకస్ ఆన్ బ్రింగింగ్ ఎకానమీ ఇంటూ ఏ పర్ఫెక్ట్ షేప్ అని చెప్తున్నాడు. హర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ వుడ్ బి టు హెల్ప్ నడ్జ్, అంటే
నడ్జ్ అండ్ ఎంకరేజ్ థాయిలాండ్ స్లగ్గిష్ ఎకానమీ బ్యాక్ ఇన్ టు షేప్ వైల్ డైవర్టింగ్ ఆమె యొక్క ఫేట్ ఆఫ్ హర్ ప్రీ డెసెసర్స్ అంటే ఆమె యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క అంటే ఆమె ముందున్న వాళ్ళు ఎవరుతున్నారో అవన్నీ డైవర్ట్ చేసేసి ఆమె ఫోకస్ ఆన్ థాయిలాండ్ ఎకానమీ మీద ఫోకస్ చేయాలి అని చెప్తున్నాడు. ప్రీడెసర్ అంటే ముందున్న వాళ్ళు అందరూ. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది కూడా కాంప్లెక్స్ సెంటెన్సే. ఇందులో మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి, మనకి ఇందులో సబార్డినేట్ క్లాస్, మెయిన్ క్లాస్, ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది, మోర్ దెన్ వన్ సబార్డినేట్ క్లాస్ ఉంటాయి. ఇందులో సబార్డినేట్ క్లాస్ 1 ఉంది. ఎక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందండి. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి హూ, వర్బ్ వచ్చేసి ఈజ్. హూ రెఫర్స్ టు ఫాదర్, ఆమె ఫాదర్. ఓకేనా, ఒకసారి చూద్దాం. ఇందులో సబ్జెక్ట్ ఏంటి హూ రెఫర్స్ టు ఫాదర్, వర్బ్ అనేది ఈజ్. ఇక్కడ ఇందులో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి షీ, వర్బ్ వచ్చేసి ఈజ్ ఎక్స్పెక్టెడ్. షీ అంటే ఎవరు, ఆమె ఎవరు, మన ప్రైమ్ మినిస్టర్, థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్. గివెన్ హర్ ఏజ్, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఆమె ఏజ్ చిన్నగానే ఉంది, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి షీఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి గైడెడ్ మెయిన్లీ బై హర్ ఫాదర్. ఆమె గైడ్ చేసే అవకాశం ఉంది ఎక్కువగా. ఆమెకి ఎక్స్పీరియన్స్ లేదు, చిన్నది కాబట్టి ఆమె ఫాదర్ ఆమెను ఎంకరేజ్ చేసే అవకాశం ఉంది అన్నాడు. ఎవరు ఆమె ఫాదర్ అంటే హూ ఈస్ బ్యాక్ ఆఫ్టర్ హిస్ ఎగ్జైల్ ఇన్ ద UAE ఓవర్ కరప్షన్ చార్జెస్ అండ్ ఫాలోయింగ్ ఏ కాంప్రమైజ్ విత్ ద ఎస్టాబ్లిష్ అన్నాడు. ఎవరైతే ఇన్ని రోజులు UAEలో ఉన్నాడో అంటే తన కంట్రీని వదిలేసి UAEలో ఉన్నాడో తను మళ్ళీ రావడం జరిగింది. ఏ విధంగా రావడం జరిగింది, ఆఫ్టర్ కాంప్రమైజ్ విత్ ద ఎస్టాబ్లిష్మెంట్. అంటే తను సెలెక్ట్ అయిన తర్వాత ఆ ఎస్టాబ్లిష్మెంట్ అనేది కాంప్రమైజ్ అంటే అన్ని అగ్రిమెంట్స్ ఓకే అయిన తర్వాత తను వచ్చాడు. అతని ద్వారా ఆమె గైడ్ చేయబడుతుంది అన్నాడు. అంటే షీఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి గైడెడ్ మెయిన్లీ బై హర్ ఫాదర్ అన్నాడు. ఎవరు, అతను UAE నుంచి వచ్చినాడు అంటే ఓవర్ కరప్షన్ చార్జ్ పైన అతను వెళ్ళిపోయాడు, కంట్రీ నుంచి వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు అనమాట. అంటే ఎందుకు, ఆమెకి ల్యాక్ ఆఫ్ చిన్న ఏజ్ ఉంది, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇందులో మనకి ఇదంతా కూడా మళ్ళీ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇలా ఐఫోన్ వచ్చింది అనుకోండి, దాన్ని ఎగ్జాంపుల్గా ట్రీట్ చేయాలి. మనకు ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద డెవలప్మెంట్స్ అంటే ద రీసెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో కమ్ ఎట్ ఎ టైమ్ అంటే రీసెంట్ జరుగుతున్న చేంజెస్ కానీ రీసెంట్ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ ఏమవుతున్నాయో దాట్ డెవలప్మెంట్స్ అంటాం. ద డెవలప్మెంట్స్ కమ్ ఎట్ ఎ టైమ్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ ఇన్ ఇండియాస్ ఇండియన్ ఓషన్ నైబర్హుడ్ టు ద ఈస్ట్. అంటే ఇండియన్ ఓషన్ యొక్క దగ్గర ఉన్నటువంటి ఇన్స్టెబిలిటీస్ ఏదైతే ఉన్నాయో ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా ఎప్పుడు జరుగుతున్నాయి అంటున్నాడు. డెవలప్మెంట్స్ కమ్ ఎట్ ఎ టైమ్ అంటే వెన్ ఇన్స్టెబిలిటీ ఇన్ ఇండియన్ ఓషన్ నైబర్హుడ్ టు ద ఈస్ట్. అవంతా కూడా ఇండియా ఓషన్ దగ్గర ఉన్నటువంటి ఇండియన్ యొక్క ఓషన్ దగ్గర ఉన్నటువంటి ఇన్స్టెబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ టైంలో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్తున్నాడు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చేటువంటి ద ఊస్టర్ ఆఫ్ Bangladesh Prime Minister Sheikh Hasina has sent the country into a period of uncertainty అన్నాడు. ఏ అన్సర్టనిటీ అంటే విచ్ ద ఇంటరిమ్ గవర్నమెంట్ మస్ట్ కంటెంట్ విత్ అన్నాడు. అంటే ఇక్కడ ఇండియన్ ఓషన్ నైబర్హుడ్ వాతావరణం గురించి డిస్కస్ చేస్తున్నాడు. ఈ డెవలప్మెంట్స్ అంటే ఈ రీసెంట్ జరుగుతున్నటువంటి యాక్షన్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి అంటే ఎట్ ఎ టైమ్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ ఇన్ ఇండియన్ ఓషన్ నైబర్హుడ్ టు ద ఈస్ట్. అక్కడ జరుగుతున్న ఇన్స్టెబిలిటీస్ టైంలో ఇవన్నీ జరుగుతున్నాయి అన్నాడు. ఇన్స్టెబిలిటీ గురించి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ద ఊస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ సెంట్ ద కంట్రీ ఇన్ టు ఎ పీరియడ్ ఆఫ్ అన్సర్టనిటీ అంటే కంట్రీని ఆ డైలమాలో పడేసింది. అండ్ విచ్ ద ఇంటరిమ్ గవర్నమెంట్ మస్ట్ కంటెంట్ విత్ అంటే ఆ అన్సర్టనిటీ ఏదో ఉందో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ డీల్ చేయాలి అంటే ఫేస్ చేయాల్సి ఉంది. ఆ విధంగా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అక్కడ వచ్చింది, అది ఫేస్ చేయాలి కదా. సేమ్ అలాగే థాయిలాండ్ గవర్నమెంట్లో కూడా ఇన్స్టెబిలిటీ ఉంది, ఆమె కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నాడు ఈ కాంటెక్స్లో. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇదంతా కూడా మళ్ళీ కాంప్లెక్స్ సెంటెన్సే. దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి ద డెవలప్మెంట్స్ ఫాలో అంటే కమ్స్ ఆఫ్టర్ అనమాట. ద డెవలప్మెంట్స్ ఫాలో ఏ స్పర్ట్ ఇన్ వయలెన్స్ బిట్వీన్ మిలిటెంట్ గ్రూప్స్ అండ్ Myanmar's embattled junta that imperil India's investments as well as peace along the border with India's northeast అన్నాడు. అంటే రీసెంట్గా వచ్చేటువంటి ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ద డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, రీసెంట్ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇన్స్టెబిలిటీస్ కానీ ఇవన్నీ ఏమైతే ఉన్నాయో,
కేమ్ ఆఫ్ అంటే ఫాలో ఎప్పుడు ఇవన్నీ వస్తున్నాయంటే స్పర్టిన్ వాయిలెన్స్ అంటే సడన్ వాయిలెన్స్ జరగడం తర్వాత ఇదంతా జరుగుతుంది అన్నాడు. బిట్వీన్ మిలిటెంట్ గ్రూప్స్ అండ్ మ్యాన్మస్ ఎంబాటిల్డ్ గ్రూప్. జుంటా అంటే గ్రూప్ అనమాట, ఇట్స్ మిలిటరీ గ్రూప్. అంటే ఎంబాటిల్డ్ జుంటా అంటే వన్ హూ ఈస్ ఫేసింగ్ డిఫికల్ట్ ఛాలెంజెస్ అనమాట. వీళ్ళ మధ్యలో వచ్చినటువంటి ఈ స్పర్ట్ ఏదైతే ఉందో, వాయిలెన్స్ ఏదైతే ఉందో, ఈ టైంలో ఈ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయని చెప్తున్నాడు. ఏ జుంటా అది అంటే దట్ రెఫర్స్ టు మిలిటెంట్ గ్రూప్స్ అండ్ మ్యాన్మర్స్ ఎంబాటిల్డ్ జుంటా రెఫర్ చేస్తుంది. దట్ ఇంపెరిల్ అంటే దట్ స్పాయిల్ ఏవైతే ఏంటి ఇండియాస్ ఇన్వెస్ట్మెంట్స్ ని స్పాయిల్ చేస్తున్నాయి, యాజ్ వెల్ యాజ్ పీస్ ని కూడా స్పాయిల్ చేస్తున్నాయి అలాంగ్ ద బార్డర్ అన్నాడు. విత్ ఇండియాస్ నార్త్ ఈస్ట్ లో ఇవన్నీ ఈ గ్రూప్స్ అనేవి స్పాయిల్ చేస్తున్నాయి అని చెప్తున్నాడు. ఇలాంటి టైంలో ఈ డెవలప్మెంట్స్ రీసెంట్ జరుగుతున్నటువంటి ఈ ఇన్స్టెబిలిటీస్ కానీ ఈ చర్యలన్నీ కూడా ఇది ప్రైమ్ మినిస్టర్స్ చేంజ్ అవ్వడము ఇదంతా కూడా జరుగుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు, చూడండి ఇక్కడ వరకు ఉందంటే ఇక్కడ వరకు ఉంది. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి థాయిలాండ్స్ క్రైసిస్, వర్బ్ వచ్చేసి హ్యాస్ కాస్ట్ అనదర్ షాట్ ఓవర్ ప్లాన్స్ అని చెప్తున్నాడు. అంటే థాయిలాండ్ యొక్క క్రైసిస్ ఏదైతే ఉన్నాయో హ్యాస్ కాస్ట్ ఎ షాడో అంటే ప్లాన్స్ ని, ఇక్కడ ఓవర్ ప్లాన్స్, థాయిలాండ్ యొక్క క్రైసిస్ అనేవి ప్లాన్స్ ని చెడగొట్టాయని చెప్తున్నాడు. కాస్ట్ ఎ షాడో అంటే ఏంటి, టు స్పాయిల్ ఎ గుడ్ సిచ్యువేషన్ అంటాం కదా. అంటే థాయిలాండ్స్ క్రైసిస్ హ్యాస్ కాస్ట్ ఎ షాడో ఓవర్ ప్లాన్స్ అంటే థాయిలాండ్ యొక్క ప్లాన్స్ ని అది చెడగొట్టాయని చెప్తున్నాడు. ఇవి థాయిలాండ్ యొక్క ప్లాన్స్, ఇవి థాయిలాండ్ యొక్క క్రైసిస్ థాయిలాండ్ ప్లాన్ అంటే ప్లాన్స్ ని చెడగొట్టాయి అన్నాడు. థాయిలాండ్స్ క్రైసిస్ హ్యాస్ కాస్ట్ అనదర్ షాడో ఓవర్ ప్లాన్స్ అంటే వారి యొక్క ప్లాన్స్ ని చెడగొట్టాయని చెప్తున్నాడు. క్రైసిస్ గురించి మాట్లాడుతున్నాడు. చూద్దామా మొత్తం. సో విత్ శ్రీలంక ఆల్సో హెడింగ్ ఫర్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఇన్ సెప్టెంబర్లో ప్రెసిడెన్స్ ఎలక్షన్ జరగబోతున్నాయి అని చెప్తున్నాడు. ఆల్సో అని చెప్పాడు, శ్రీలంకలో కూడా జరగబోతున్నాయి. సో థాయిలాండ్స్ క్రైసిస్ హ్యాస్ కాస్ట్ అనదర్ షాడో ఓవర్ ప్లాన్స్ అంటే ప్లాన్స్ అన్ని కూడా ఫెయిల్ అయినాయని చెప్తున్నాడు. అంటే ఈ థాయిలాండ్ క్రైసిస్ అనేవి ప్లాన్స్ పైన కూడా ఎఫెక్ట్ చూపించినాయని చెప్పాడు. ఏ ప్లాన్స్ అంటే టు హోల్డ్ ద BIMSTEC సబ్మిట్, ఇదంతా సబ్మిట్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఈ సబ్మిట్ జరగాల్సి ఉండే, ఆ ప్లాన్స్ గురించి మాట్లాడతారు. ఈ సబ్మిట్ జరగాల్సి ఉండే ఇన్ బ్యాంకాక్ ఆన్ September 4th అంటే ఇది జరగాల్సి ఉంది. ఇది September 4th ఈ సబ్మిట్ ఏదైతే ఉందో జరగబోతుందో ఆ ప్లాన్స్ మీద ఇది నెగిటివ్ ఇంపాక్ట్ పడింది అని చెప్పాడు. ఏది థాయిలాండ్ క్రైసిస్ హ్యాస్ కాస్ట్ అనదర్ షాడో ఓవర్ ప్లాన్స్ టు హోల్డ్ BIMSTEC సబ్మిట్. అంటే చూడండి BIMEC సబ్మిట్ అంటే ద బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకానమిక్ కార్పొరేషన్, ఇది ఏమంటాం BIMSTEC అంటాం. ఆ సబ్మిట్ ఏదైతే ఈ September 4th జరగాల్సి ఉందో ఆ యొక్క ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద థాయిలాండ్ క్రైసిస్ అనేది ఇంపాక్ట్ పడింది అని చెప్తున్నాడు. ఎందుకు రీజన్, విత్ శ్రీలంక ఆల్సో హెడ్డింగ్ ఫర్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఇన్ September. ద రీజన్ తెలియజేస్తుంది. అండ్ డ్యూ టు దిస్ రీజన్ అండ్ ఆల్సో థాయిలాండ్స్ క్రైసిస్ హ్యాస్ కాస్ట్ ఎ షాడో ఓవర్ ద ప్లాన్స్ టు హోల్డ్ ద సబ్మిట్. ఏ సబ్మిట్ అది చూసుకోండి, BIMSTEC ఇందాక మీకు డిస్ప్లే చేశాను. ఇన్ బ్యాంకాక్ ఆన్ September 4th అంటే జరగాల్సి ఉంది, దాని మీద ఎఫెక్ట్ పడింది అన్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో అండ్ గివ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, అండ్ ముందు ఒక సెంటెన్స్ అండ్ తర్వాత ఒక సెంటెన్స్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి మెనీ అగ్రిమెంట్స్, ఇవన్నీ సబ్జెక్ట్. దాని వర్బ్ వచ్చేసి మనకు హ్యావ్ ఆల్రెడీ బీన్ నెగోషియేటెడ్. అంటే మెనీ అగ్రిమెంట్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ నెగోషియేటెడ్ అంటే ఆల్రెడీ మెనీ అగ్రిమెంట్స్ గురించి మాట్లాడడం జరిగింది, నెగోషియేషన్ అయిపోయింది అనమాట. మెనీ అగ్రిమెంట్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ నెగోషియేట్ అంటే డిస్కషన్ జరిగింది అన్నాడు. ఏ అగ్రిమెంట్స్ చూద్దామా, మెనీ అగ్రిమెంట్స్ టు బి అడాప్టెడ్ ఆన్ అంటే అగ్రిమెంట్స్ ఎక్కడ, ఆన్ డిజిటల్ పేమెంట్ మెకానిజమ్స్, కనెక్టివిటీ అండ్ మ్యారిటైమ్ కోఆపరేషన్, ఇవన్నిటికి సంబంధించిన అగ్రిమెంట్స్ అనేవి ఆల్రెడీ డిస్కషన్ జరిగినాయి. అండ్ ఇట్ ఈస్ టు బి హోప్డ్ అంటే ద సబ్మిట్ విల్ నాట్ నీడ్ టు బి పుట్ ఆఫ్ అంటే ఈ జరిగే సబ్మిట్ ఏదైతే ఉందో ఇది అంటే పుట్ ఆఫ్ అంటే పోస్ట్పోన్ అయ్యే అవకాశం లేదు అనే హోప్ అయితే ఉంది అని చెప్తున్నాడు. ఏంటి, ఇట్ ఈస్ హోప్డ్ దట్ ద సబ్మిట్ విల్ నాట్ నీడ్ టు
పుట్ ఆఫ్ అని చెప్తున్నాడు. అంటే ఆల్రెడీ నెగోసియేషన్స్ అయిపోయి కానీ సబ్మిట్ అనేది పోస్ట్పోన్ అయ్యే అవకాశం లేదని చెప్తున్నాడు. క్లియరా? సో మెనీ అగ్రిమెంట్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ నెగోషియేటెడ్ కాబట్టి ఇట్ ఈస్ హోప్డ్ ద సబ్మిట్ విల్ నౌ నీడ్ నాట్ టు బి క్యాన్సల్ అంటే పోస్ట్పోన్డ్ అంటున్నాడు. అంటే పోస్ట్పోన్ అయ్యే అవకాశం లేదని చెప్తున్నాడు. ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి ఇది కాంప్లెక్స్ సెంటెన్సే. ఇందులో మనకు సబార్డినేట్ క్లాజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది అండ్ మెయిన్ క్లాజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. సో సబార్డినేట్ క్లాజ్ సబ్జెక్ట్ వచ్చేసి మిస్ పేటాంగ్ టర్న్స్ ఎలక్షన్ గురించి మాట్లాడుతుంది. ఎలక్షన్ అంటే ఎవరి ఎలక్షన్? మిస్ పేటాంగ్స్ ఎలక్షన్స్. వర్బ్ వచ్చేసి మే సజెస్ట్. ఇందులో మెయిన్ క్లాజ్ సబ్జెక్ట్ వచ్చేసి న్యూ ఢిల్లీ, సబ్జెక్ట్ మస్ట్ కీప్ వర్బ్. అంటే వైల్స్ వాజ్ ద డిఫరెన్స్ అనమాట. వైల్ మిస్ పేటాంగ్ టర్న్స్ ఎలక్షన్ మే సజెస్ట్ సమ్ స్టెబిలిటీ. ఆమె యొక్క ఎలక్షన్ ఆమె రీసెంట్ ఆమె సెలెక్ట్ అవ్వడం ఏదైతే ఉందో ప్రైమ్ మినిస్టర్గా కొంచెం స్టెబిలిటీని సజెస్ట్ చేసినా కూడా అంటున్నాడు. ఇన్ షార్ట్ టర్మ్ ఏదో షార్ట్ టర్మ్లో స్టెబిలిటీని సజెస్ట్ చేసినా కూడా న్యూఢిల్లీ మస్ట్ కీప్ ఇట్స్ షాక్ అబ్జర్వర్స్ ఆన్. అంటే న్యూఢిల్లీ మాత్రం ప్రిపేర్ అయి ఉండాలి, ప్రిపేర్గా ఉండాలి. అంటే ఫేస్ చేయాలి సిచ్యువేషన్స్ని, అంటే ఛాలెంజెస్ని కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. అంటే ఆమె గవర్నమెంట్ షార్ట్ టర్మ్లో స్టెబిలిటీ ఇచ్చినా కూడా ఇండియా మాత్రం చాలా ప్రిపేర్డ్గా ఉండాలని చెప్తున్నాడు. ఎందుకు? టు డీల్ విత్ అదర్ సర్ప్రైజ్ క్రైసిస్ అండ్ సీమింగ్లీ క్రానిక్ అంటే రెగ్యులర్గా వస్తున్నాయి అనమాట, టైం టు టైం వచ్చాయి. క్రానిక్ ఇన్స్టెబిలిటీ ఇన్ ద నైబర్హుడ్లో జరుగుతున్నట్టు క్రానిక్ ఇన్సిడెంట్స్ అయితే టైమ్లింగ్లీ బంగ్లాదేశ్, శ్రీలంక ఈ ఏవైతే అవుతున్నాయో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇండియా మస్ట్ బి ప్రిపేర్డ్ అని చెప్తున్నాడు. అంటే ఇండియా మస్ట్ కీప్ ఇట్స్ షాక్ అబ్జర్వర్స్ ఆన్ అంటే ఇట్ హ్యాస్ టు బి ప్రిపేర్డ్ టు డీల్ విత్ ది డిఫికల్ట్ సిచ్యువేషన్స్. ఓకే, ఫైనల్గా మనకు ఈ కాంటెక్స్ట్ అర్థమైంది కదా. అండ్ వీడియో స్టాప్ చేసి నాతో పాటు కూడా మీరే చదివితే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది విత్ ద సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్స్ తోటి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ విత్ అనదర్ ఆర్టికల్.